నీట్ పేపర్ లీక్ కేసులో మాస్టర్ మైండ్ ప్రొఫెసర్ కులకర్ణిని సిబిఐ అరెస్ట్ చేసింది. జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. వచ్చే ఏడాది నుండి ఇక ఆన్లైన్లోనే నీట్ పరీక్ష నిర్వహిస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసు కీలక మలుపు తిరిగింది. నీట్ పేపర్ లీక్ కేసులో మాస్టర్ మైండ్ అరెస్ట్ చేసింది సిబిఐ. పూణేలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ప్రొఫెసర్ పివి కులకర్ణిని అరెస్ట్ చేశారు. నీట్ క్వశ్చన్ పేపర్ తయారీలో ఈ కులకర్ణి కూడా భాగస్వామిగా ఉన్నారు. తాను తయారు చేసిన ప్రశ్నాపత్రాన్ని ప్రొఫెసర్ కులకర్ణి విద్యార్థులకు లీక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 8 మంది నిందితుల్ని సిబిఐ అరెస్ట్ చేసింది. 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ స్కామ్ పై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం ప్రకటించింది. జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. పేపర్ లీకేజీ దుమారం తర్వాత ఈ నెల 3వ తేదీ నాటి పరీక్ష రద్దయింది. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. నీట్ రీ ఎగ్జామ్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నామని ఎన్టీఏ ట్వీట్ చేసింది. జూన్ 14 కల్లా నీట్ యూజీ అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు అందుతాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అభ్యర్థులు తమకు నచ్చిన నగరంలో పరీక్ష రాసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. పరీక్ష సమయాన్ని మరో 15 నిమిషాలు పెంచుతున్నట్టుగా చెప్పారాయన. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ బేస్డ్ గా ఆన్లైన్ నీట్ పరీక్ష ఉంటుందని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. విద్యార్థులు నష్టపోవద్దని నీట్ రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. పేపర్ లీకేజీపై సిబిఐ విచారణ చేస్తోందని, విద్యార్థులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. అభ్యర్థులు నచ్చిన నగరంలో పరీక్ష రాయొచ్చని కూడా వివరించారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ ను కట్టడి చేస్తున్నామని, పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. फिर हम एक बार विद्यार्थियों को अवसर देंगे वो किस शहर में परीक्षा देना चाहते हैं। ये विंडो खुला रहेगा। 14 जून तक सभी को पहुंच जाएगा। अगले साल से परीक्षा, इसकी जो मूल जड़ है OMR, अगले साल से नीट की परीक्षा कंप्यूटर बेस्ड टेस्ट से, हाँ निश्चित रूप में MTA को और सुधारने की आवश्यकता है, उसको हमने गंभीरता से लिया। మరోవైపు నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. లక్నో యూనివర్సిటీ విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. బ్యారికేడ్లు తొలగించి ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు.